హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పరమ మూఢులు అనే కథ చెప్పుకుందాం. పూర్వం సంతవానిపల్లెలో శరభయ్య అనే ఒక మోతుబరి ఉండేవాడు. ఊళ్ళో సగం పొలాలు ఆయనవే. పొలాలతో పాటు ఆయనకు పశువుల మందలు, మేకల మందలు, కోళ్ళు, బాతులు ఉండేవి. కానీ ఇదంతా చూసి శరభయ్య కొంచెం కూడా సంతోషించలేదు. ఎందుకంటే ఆయన కడుపున పుట్టిన 7 కొడుకులు పరమమూఢులు. వారికి తెలివితేటలు కానీ, చదువు సంధ్యలు కానీ, లోకజ్ఞానం కానీ ఆవగించ కూడా అబ్బలేదు. కొడుకులు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు కాస్త పెద్దయితే దారిన పడకపోతారా అని శరభయ్య సరిపెట్టుకున్నాడు. కానీ ఏళ్ళు మీద పడుతున్న వారిలో మార్పు రాకపోవడం చూసి, నా చాటున బతికితూ ఉన్నంతకాలం వీళ్ళకి బుద్ధి రాదు, వేరేగా ఉంచితే గాని వాళ్లకు బాధ్యతలు తెలియవు అనుకొని ఆయన వాళ్ళు 7 ఇళ్ళు కట్టించాడు. ఇక నుంచి మీ ఇళ్లలో మీరుండండి, మీ జీవితాలు మీరే సరిదిద్దుకోండి అని చెప్పాడు. వాళ్ళ అవసరాలకు గాను ఒక్కొక్కడికి 3 మేలు జాతి పాడి ఆవులు కూడా ఇచ్చాడు. ఆవుల పాడి అనుభవిస్తూ పొలాల మీద వచ్చేది పెట్టుకుని తింటూ ఆ 7 మూర్ఖులు తమ తమ ఇళ్లల్లో హాయిగా జీవించసాగారు. కొంతకాలం గడిచాక పెద్ద సంత వచ్చింది. 7 అన్నదమ్ములు తమ 3 ఆవులను వెంట పెట్టుకొని ఉత్సాహంగా సంతకు బయలుదేరారు. సంతలో అమ్మేందుకు ఏదైనా సరుకు తీసుకుపోవాలనేది వాళ్ళ సరదా. ఆ గ్రామంలోనే దానయ్య అని మరొక రైతు ఉండేవాడు. అతను చాలా కాలంగా శరభయ్య పొలాల మీద, పశువుల మీద ఓ కన్నేసి ఉంచాడు. వెర్రిబాగుల వాళ్ళైన శరభయ్య కొడుకులు తమ ఆవులను తోలుగుపోతుండడం చూసి దానయ్యకు కన్ను కుట్టింది. 21 ఆవులు, భేషైన ఆవులు. ఆ చుట్టుపక్కల ఏ గ్రామంలోనూ అంత మంచి మంద కనబడదు. అబ్బాయిలు, తూర్పు తెల్లారకముందే ఆవులతో ఎక్కడికి బయలుదేరారే అని దానయ్య ఆ అన్నదమ్ములను పలకరించాడు. సంతలో ఆవులను అమ్మడానికి వెళ్తున్నామని ఆ 7 అన్నదమ్ములు చెప్పారు. దానయ్య ముక్కు మీద వేలేసుకొని, అన్నన్నా, ఇంత గొప్ప పుట్టుక పుట్టి అంత నీచమైన పని చేస్తారా? దిష్టి తగిలిన ఆవులను మీరు ఇంకొకరికి అమ్మవచ్చా? మీ అమ్మగారే కనుక బతికుంటే మిమ్మల్ని ఇటువంటి పాడు పని చేయనిచ్చేదా అన్నాడు దానయ్య. దిష్ట? మా ఆవులకు దిష్టి ఎవరు పెట్టారు అని ఆ అన్నదమ్ములు అడిగారు. మన ఊళ్ళో ఉండే మారిగాడు మీ ఆవులకు దిష్టి పెట్టి చేతబడి కూడా చేశాడుగా. మీ నాన్న వాడిని కొట్టబోతే వాడు ఊళ్ళో నుంచి కూడా పారిపోయాడు సుమా అన్నాడు దానయ్య. ఈ మాటలు విని మూడులు గొంతులెత్తి, ఓరి మారిగాడ, ఎంత పని చేశావురా అని ఏడుపులు మొదలుపెట్టారు. ఈ గోలకు ఆవులు బెదిరి తలలు విసురుతూ గెంతడం ప్రారంభించాయి. నా మాటలు నమ్మకపోతే మీరే చూడండి, వాడు చేతబడి చేయబట్టే మీ ఆవులు ఇలా గెంతుతున్నాయి అన్నాడు దానయ్య. అయితే మమ్మల్ని ఏం చేయమంటావు దానయ్య అని అన్నారు ఆ మూఢులు. చేసేదేముంది, తోళ్ల ఖరీదుకు ఎవరికో ఒకరికి తెగనమ్మండి. దిష్టి అనేది తోళ్లకు తగలదు కదా. ఆవుకు ₹1 రావచ్చు. ఆ రూపాయి కోసం మీరు సంతదాకా కూడా పోవాల్సిన పని లేదు. మా ఇంటికి రండి, ఆవుల్ని అప్పచెప్పి డబ్బు పుచ్చుకుపోండి అన్నాడు దానయ్య. ఆ వెర్రివాళ్ళు ఆవులను దానయ్యకిచ్చేసి తలా ₹3 తీసుకొని సంబరం చూడ్డానికి సంతకు వెళ్ళారు. ఆ పిచ్చివాళ్ళు సంతలో అడుగు పెట్టగానే నలుగురు చుట్టూ మూగి వాళ్ళ చేత ఆ డబ్బు కాస్త ఖర్చు పెట్టించేశారు. ఆ రోజు వాళ్ళు చేతిలో దమ్మిడి కూడా మిగలకుండా ఇళ్ళకి తిరిగి వచ్చారు. ఈ సంగతి విన్నాక శరభయ్య తన కొడుకులు ఇక బాగుపడరని నిశ్చయించుకున్నాడు. కొంతకాలానికి ఆయన జబ్బు చేసి చనిపోయాడు. ఆ తర్వాత కొడుకులదే రాజ్యం. వాళ్ళు తండ్రి ఆస్తిని చిత్తం వచ్చినట్లు తగలేసాగారు. ఆ గ్రామంలో వాళ్ళని మోసం చేయని వాడంటూ ఎవరూ లేరు. ఒకసారి పెద్దవాడు దానయ్య ఇంటికి వెళ్ళి వాళ్ళ వసారాలో ఒక తెల్లటి సన్నికల్లు రాయి చూశాడు. అదేంటి దానయ్య, ఇది పెద్ద రకం కోడిగుడ్లాగుందే అన్నాడు. కోడిగుడ్డు ఎక్కడన్నా అంత పెద్దదిగా ఉంటుందా? అది గుర్రం గుడ్డు అన్నాడు దానయ్య. దాన్ని నాకు అమ్ముతావా దానయ్య అన్నాడు పెద్దవాడు. ఇంకా నయం, నేను దాన్ని తెచ్చి ఏడాది అయింది. ఇవాళ రేపు పిల్ల కాబోతుంటే నీకెందుకు అమ్ముతాను? ఈ రకం గుర్ర పిల్ల 200 ఇస్తే మాత్రం వస్తుందా అన్నాడు దానయ్య. 200 తీసుకొని దాన్ని నాకివ్వు దానయ్య,
గుడ్డులో నుంచి గుర్రపిల్ల బయటికి రావడం నేను ఏనాడూ చూడలేదు అన్నాడు పెద్దవాడు. దానయ్య చాలాసేపు బతిమలాయించుకుని నీ గనక ఇస్తున్నాను అంటూ 200 తీసుకొని ఆ రాయి వాడికిచ్చేశాడు. తరువాత వారం రోజుల పాటు అన్నదమ్ములు 7 దాని చుట్టూ కూర్చున్నారు. కానీ ఎంతకు గుర్రపిల్ల బయటికి రాలేదు. వాళ్ళు వెళ్ళి దానయ్యకి ఈ సంగతి చెప్పారు. పెంకు మందం కావడం వల్ల గుడ్డు చిట్లుండదు. మీరు దాన్ని కొండ మీదకి తీసుకుపోయి ఎత్తు నుంచి కింద పడేయండి. గుడ్డు చిట్లి పిల్ల బయటికి వస్తుంది అన్నాడు దానయ్య. ఆ రాతిని మోసుకొని 7 కొండ మీదకి వెళ్ళి శిఖరం మీద నుంచి పల్లానికి విసిరారు. అది దొర్లి ఒక పొదలోకి వెళ్ళిపోయింది. అక్కడ దాగి ఉన్న కుందేలు బయటికి వచ్చి పారిపోయింది. అదిగో గుర్రపిల్ల, పట్టుకోండి అంటూ 7 దాని వెంట పడ్డారు. కానీ కుందేలు వాళ్ళకి అందలేదు. ఇప్పుడు పుట్టిన పిల్లే అంత బాగా దౌడు తీసిందే, ఇంకో 4-5 ఏళ్లకు దీంతో సమంగా ఏ గుర్రమైనా పరిగెత్తేదేనా అనుకుంటూ వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చారు. ఇంకొక నాడు పెద్దవాడు కిటికీకి ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. కొంతసేపటికి ఆ కిటికీలో నుంచి ఎండ వచ్చి వాడిపైన పడింది. వాడు వెంటనే తాపివాడికి కబురు చేసి, ఒరేయ్, ఈ కిటికీని తక్షణం పక్కకి జరపాలి, ఏం కావాలన్నా ఇస్తాను, దీనిలో నుంచి ఎండ నా పైన ఎలా పడుతుందో చూసావా అని అన్నాడు. 5 నిమిషాల్లో కిటికీ జరిపేస్తాను బాబయ్య, నాకు తమరి బీడు రాసి ఇప్పించండి చాలు అన్నాడు తాపివాడు. అలాగే, ముందు నువ్వు ఈ పని చెయ్యి అన్నాడు పెద్దవాడు. తమరు అలా షికారుకు వెళ్ళిరండి అన్నాడు తాపివాడు. పెద్దవాడు వెళ్ళి మళ్ళీ 15 గంటలో తిరిగి వచ్చేశాడు. ఈ లోపల తాపివాడు కుర్చీని పక్కకి జరిపాడు. పెద్దవాడు రాగానే, ఇప్పుడు కిటికీ ఉండవలసినట్టుందా బాబయ్య అన్నాడు. పెద్దవాడు కుర్చీలో కూర్చొని చూసుకున్నాడు. ఎండ తన మీద పడకుండా దూరంగా పడుతుంది. బేష్, ఆ బీడు నువ్వు తీసుకో అన్నాడు పెద్దవాడు. ఈ విధంగా అందరూ మోసం చేశారు. శరభయ్యకున్న ఆస్తి మొత్తం హరించుకుపోయింది. వాళ్లకు ఇల్లు పెరడు మాత్రమే మిగిలాయి. ఒకనాడు దానయ్య తన పొలం నుంచి తిరిగి వస్తూ ఊరి బయట ఒక చెట్టు కింద 7 అన్నదమ్ములను చూశాడు. వాళ్ళు చుట్టూ కూర్చుని తమ కాళ్ళను మధ్యలో పెట్టుకున్నారు. మీరంతా ఇక్కడ కూర్చుని ఏం వెలగబడుతున్నారా? చీకటి పడబోతుంది, ఇంటికి వెళ్ళొచ్చు కదా అని దానయ్య వాళ్లను మందలించాడు. మాకు అదే ఆలోచన, కానీ ఎలా వెళ్ళమంటావు దానయ్య? మా కాళ్ళు చూడు ఎలా కలిసి పెట్టుకున్నాము, ఏవి ఎవరి కాళ్ళో తెలియడం లేదు, ఎవరి కాళ్ళు వాళ్ళు తీసుకుని కదా ఇంటికి వెళ్ళేది అన్నారు మూడులు. నేను విడదీసి ఇస్తాను, కానీ మీ ఇల్లు పెరడు నాకు ఇచ్చేస్తారా అని దానయ్య అడిగాడు. ఇందుకు మూడులు సంతోషంగా ఒప్పుకున్నారు. దానయ్య చెట్టు నుంచి ఒక బెత్తం విరిచి అందరినీ తలా ఒక దెబ్బ కొట్టాడు. అందరూ లేచి ఇంటివైపు ఒకేసారి పరిగెత్తారు. మాట ఇచ్చిన దాని ప్రకారం ఆ మూడులు తమకు మిగిలిన ఇల్లు పెరడు కూడా దానయ్యకిచ్చేశారు. తర్వాత వాళ్ళు ఏమయ్యారనేది ఎవ్వరికీ తెలియదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.